హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బీరకాయ ఫ్రై ఎలా చేసుకుందాము అని చూద్దాం. సో ఈరోజు నా వీలాగ్లో బీరకాయ ఫ్రై విత్ చారు. సో బేసిక్ ఆంధ్ర స్టైల్ లాగా, సో సింపుల్గా నాకు వచ్చినట్లుగా నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను. సో ముందుగా బీరకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సో ఫస్ట్ సో దీనికి కావాల్సింది ఆవాలు. మీరు చూసారంటే ఆవాలు నేను చాలా చిన్న ఆవాలు వాడుతున్నా. మా హస్బెండ్కి చిన్న ఆవాలు అంటేనే ఇష్టం కాబట్టి. తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు అండ్ మినపప్పు. ఓకే, సో బ్లాక్ గ్రామ్స్ అని అంటాము. దిస్ ఇస్ బెంగాల్ గ్రామ్, ఐ థింక్ సో. అండ్ స్పైసెస్ అన్ని మీకు, అండ్ కరివేపాకు. అండ్ దెన్ పసుపు. తర్వాత నేను 1/2 కిలో బీరకాయ తీసుకున్నాను. అండ్ ఇందులో మనకి కావాల్సిన స్పైసెస్ ఇట్స్ అప్ టు అవర్ టేస్ట్ అనమాట. సో దీంట్లో ఇవి కొంచెం హెల్త్ పర్పసెస్ అని చెప్పి కొన్ని పెట్టాను. అండ్ దెన్ కొన్ని ఇవి పప్పులు అయితే జస్ట్ ఫర్ టేస్ట్ పర్పస్. అండ్ గార్లిక్ అండ్ దెన్ కరివేపాకు అయితే మాత్రం నేను హెల్త్ పర్పస్. అండ్ దెన్ క్యూమిన్ కూడా, జీలకర్ర కూడా. ఓకే, అండ్ దెన్ 1/2 కిలో బీరకాయలు. ఇట్ ఈస్ అప్ టు అస్ హౌ మచ్ వీ వాంట్ టు టేక్. ఓకే, సో నేను దీన్ని ఫస్ట్ పీల్ ఆఫ్ చేసుకోవాలి. సో పీల్ ఆఫ్ చేసుకోవడానికి పీలర్ తోటి, ఐ నో దాట్ లైక్ మీరు పీల్ ఆఫ్ చేసుకునే ఎలాగో మీకు తెలుసు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మీకు పీల్ ఆఫ్ అయితే చూపించను, బట్ ఆఫ్టర్ పీల్ ఆఫ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే ఓకే సో పీలింగ్ ఆఫ్ అయితే అయిపోయింది. సో చాలా అంటే చాలా వేస్ట్ పోయింది. యాక్చువల్లీ ఈ బీరకాయ తొక్కలతో కూడా పచ్చడి చేసుకుంటారు, బట్ ఐ డోంట్ నో హౌ టు మేక్ ఇట్. బట్ ఎప్పుడైనా మా అత్తయ్యని అడిగి నేను నేర్చుకొని మీకు కూడా నేర్పిస్తాను. సో ఇప్పుడు పీల్ ఆఫ్ అయితే అయిపోయింది కాబట్టి వెంటనే వాష్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. సో లెట్ us do that. సో స్టవ్ వెలిగించి మనకి ఒక బేసిన్ పెట్టుకోవాలి, వెజల్ బేస్గా. సో నెక్స్ట్ పోర్ సమ్ ఆయిల్ ఇంటూ ఇట్. సో ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటున్నా. ఎక్కువ అంటే మరీ ఎక్కువ వేసుకోకండి, లైక్ బట్ ఒక 4 or 5 టేబుల్ స్పూన్స్ సరిపోతుందని అనుకుంటున్నా. బట్ చూడండి, బట్ లైక్ కొంచెమైనా మీకు ఎక్కువగా కనబడాలి. సో మనము ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. మెయిన్లీ ఏంటంటే జీలకర్ర ఫస్ట్ వేసుకొని, తర్వాత ఆవాలు వేసుకుని, తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటే ఇట్స్ లైక్ కొంచెం బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మన వల్ల కాదు, అది టైం లేదు అని అనుకుంటే అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. ఈ రోజు నేను అన్నీ ఒకేసారి వేసేద్దాం అని అనుకుంటున్నాను, ఎందుకంటే నేనే రికార్డ్ చేసుకుని, నేనే పట్టుకుని, నేనే కుక్ చేయాలి. సో నా దగ్గర అంత టైం కానీ ఓపిక కానీ లేదు. అండ్ అంటే లైక్ హార్ట్ టు హ్యాండ్ కదా. బట్ యాక్చువల్లీ ఇప్పుడే నేను కరివేపాకు వాష్ చేసేసాను కాబట్టి ఇట్స్ లైక్ స్ప్రింక్లింగ్ అనమాట. సో కరివేపాకు వేసుకునేటప్పుడు ప్రతిసారి జస్ట్ బీ అవే ఫ్రమ్ ఇట్, ఇట్స్ బెటర్. చూడండి, సో
ఇది బాగా అయ్యేదాకా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే బీరకాయ వేసిన తర్వాత వీటికి అంత టేస్ట్ కాదన్నమాట, అంటే వేగడానికి మంచిగా. సో ఇలా లైట్ బ్రౌనిష్గా వస్తే చాలు. చాలా జాగ్రత్తగా వేపుకోవాలి, ఎందుకంటే ఒకవేళ కుదిరితే మీడియంలో కానీ స్లోలో కానీ పెట్టుకుని వేపుకోండి. బట్ స్టవ్ దగ్గర మాకు చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి స్పైసెస్ అని. సో నౌ ఐమ్ జస్ట్ పుట్టింగ్ ఆన్ ద బీరకాయలు. సో బీరకాయలు కొనుక్కునేటప్పుడు ఒక చిన్న స్మాల్ టిప్ ఏంటంటే, కుదిరితే కనుక బీరకాయని 2 parts కింద, అంటే లైక్ హాఫ్లో పార్ట్ చేసి జస్ట్ కొంచెం టేస్ట్ చేయండి. అంటే లైక్ స్మాల్ పీస్ తీసుకుని టేస్ట్ చేయండి, అది చేదుగా ఉందో లేదా అని. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే బీరకాయలు చేదు వస్తాయి. సో చేదు వచ్చిన బీరకాయలతో మనము ఈవెన్ ఆఫ్టర్ కుకింగ్ ఆల్సో అది చేదుగా ఉంటుంది. ఒకసారి నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కూడా నా చిన్నప్పుడు. సో అప్పటి నుంచి బీరకాయ అంటే చాలా జాగ్రత్తగా కొంటాను. ఒకవేళ అక్కడ కుదరలేదు, మర్చెంట్ ఒప్పుకోవడం లేదు అలా చేయడానికి అని అనుకుంటే ఇట్స్ ఓకే, యూ కెన్ కమ్ టు హోమ్ అండ్ దెన్ చెక్అవుట్. మోస్ట్ ఆఫ్ ద టైం బాగానే ఉంటాయి, చాలా రేర్గానే అలాంటివి దొరుకుతాయి అనమాట. బట్ మనకి ఒక చిన్న స్మాల్ టిప్ లాగా అలాంటి, అంటే చేదు వచ్చిందంటే వన్స్ ఎంత ఇట్స్ బెటర్ వీ డోంట్ కుక్ అనమాట. అండ్ లేట్గా ఉన్నాయో లేవో కూడా చూసుకోండి, ముదురుగా ఉన్నా కూడా టేస్ట్ మంచిగా రాదు. ఒకవేళ మీకు ఆయిల్ సరిపడదు అని అనుకుంటే ఇప్పుడు ఈ టైంలో కూడా వేసుకోవచ్చు. అంటే ఆయిల్ ఎలాగా మనకి అనిపించాలి అని అంటే అన్ని ముక్కలకి ఈక్వల్గా ఆయిల్ సరిపోయింది అని అన్నట్లుగా. ఎలాగో ఇది కూరగాయలు కొన్ని రకాలు ఉంటాయి ఏంటంటే కొంచెం వాటరీగా ఉంటాయి అనమాట. కుక్ చేస్తున్నప్పుడు వాటర్ వస్తుంది. ఆనియన్స్ కానీ ఇవి కానీ బీరకాయ కానీ ఆనపకాయ కానీ ఇలాంటివి కుక్ చేస్తున్న కొద్ది కొంచెం వాటర్ కర్రీలోకి దిగుతుంది అనమాట. సో వీటితోటి అంత ప్రాబ్లం ఉండదు. బట్ నార్మల్ కర్రీస్ లైక్ వేరే కర్రీస్కి దొండకాయ కానీ ఇలాంటివి చేసుకునేటప్పుడు ఆయిల్ కరెక్ట్గా వేసుకోవాలి, లేకపోతే అది మాడిపోతుంది, కర్రీ మాడిపోతుంది. సో అలా కర్రీ మాడుతూ ఉండాలంటే ఇలాగా వేసుకోవాలి. అండ్ ఒక చిన్న చిట్కా ఏంటంటే, కర్రీ చేస్తున్నప్పుడు అంటే వెన్ ఎవ్రీథింగ్ వేసేసుకున్నామని అనుకున్నప్పుడే కొంచెం సాల్ట్, లైట్గా సాల్ట్ వేసుకుంటే ముక్కలు త్వరగా ఉడుకుతుంది అనమాట. సో నేను సాల్ట్ ముందే వేసేసుకుంటున్నా. యాక్చువల్లీ ఇందాక కావాల్సిన పదార్థాలు సాల్ట్ చెప్పలేదు, సాల్ట్ లేకుండా ఏ కర్రీ ఉండదు. సో సాల్ట్ మనకు టేస్ట్ తగినట్లుగా ఎప్పుడు కొంచెం కొంచెం వేసుకోవాలి స్టార్టింగ్. అంటే లైక్ ఎలా చెప్పను, 2 pinches ఆర్ఎల్స్ లైక్ ఒక 1/2 tablespoon అలాగా స్మాల్గా వేసుకుని ఫస్ట్ కొంచెం వేసుకుంటే కుక్ అయ్యి లాస్ట్కి వచ్చేటప్పటికి మనకి జస్ట్ ఒకసారి టేస్ట్, అంటే లైక్ బిఫోర్ మనం స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఒక్కసారి టేస్ట్ చేసుకుంటే మనకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట, ఇంకా సాల్ట్ పడుతుందా లేదా. సో అప్పుడు కావాలనుకుంటే సాల్ట్ వేసుకోవచ్చు. బట్ ముందు వేసేసుకుంటే సాల్ట్ మనం తీయలేము. సో అందుకని సాల్ట్ గురించి మాత్రం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. సో నేను ఆల్మోస్ట్ అంటే లైక్ తిప్పేసాను. ఇప్పుడు జస్ట్ కొంచెం మీడియంలో పెట్టేసి దీని మీద మూత పెట్టి ఐ విల్ లీవ్ లైక్ దిస్ అనమాట. సో అంతే, ఇంకా లైక్ మనం చేయాల్సింది ఏం లేదు. ఇంకొక మీడియంలో పెట్టేసి ఒక 10 minutes వదిలేయండి, ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది. ఆఫ్టర్ 10 minutes నేను మళ్ళీ ఎలాగుందో చూపిస్తాను. ఇంకా 10 minutes కాలేదు, బట్ మధ్యలో ఒక్కసారి ఎలా ఉందో చూడడానికి ఓపెన్ చేశాను. సో ఇది చూసారంటే మీరు ఇక్కడ ఫుల్ వాటరీ వచ్చింది.
ఇది అయ్యే లోపలిగా వాటర్ అంతా ఆల్మోస్ట్ ఇంకిపోతుంది. సో ప్రాబ్లం ఏం లేదు. మొత్తం కొంచెం కలగలుపుకుని మళ్ళీ లైక్ మూత పెట్టేసుకోండి. సో ఇంకా అవ్వలేదు, బట్ నాకు చూసేటప్పటికి చాలా వాటరీగా అనిపించింది. సో కూర ఏమన్నా కొంచెం బ్యాడ్గా వస్తామని భయపడి ముందుగానే ఏం చేస్తానంటే జస్ట్ నాకు ముక్కలన్నీ ఆల్రెడీ బాగానే ఉడికిపోయినాయి అని అనిపిస్తుంది చూడడానికి, బికాజ్ లైక్ కలర్ మారింది. ఇఫ్ యూ సీ ద కలర్ హ్యాస్ చేంజ్. సో నౌ నేను హైలో పెట్టేసి మూత వేసి కొంచెంసేపు ఉంచుతున్నాను అనమాట. సో వాటర్ అంతా ఎంత త్వరగా ఇంకిపోతుందో మీరే చూసారు కదా. యాక్చువల్లీ వాటర్ ఉన్న ప్రాబ్లం ఏం లేదు, ఇట్ టేస్ట్ వెరీ వెల్, బట్ మన ఇష్టం అనమాట. బట్ వాటర్ లేకపోతే ఇంకా బాగుంటుంది. సో యా, వాటర్ అంతా త్వరగా ఇంకిపోతుంటే మాడిపోయే ఛాన్స్ ఎక్కువ అవుతుంది అనమాట. వాటరీగా ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాటర్ ఇంకిపోతూ ఉంటుంది. బట్ వాటర్ లేనప్పుడు మాత్రం మాడిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం పసుపు కారము వేసేసుకుంటా. యాక్చువల్లీ కారం వేసుకోక్కర్లేదు ఇందులోకి, బట్ నాకు ఇంట్లో అంటే మా మమ్మీ మా అత్తయ్య అయితే వెయ్యరు, బట్ అంటే లైక్ జనరల్లీ పెద్దవాళ్ళు అయితే వేయరు. బట్ నాకైతే మాత్రం ఫ్రైస్లో కూడా కారం వేసుకుంటేనే నాకు నచ్చుతుంది. సో అందుకని దీంట్లోకి కొంచెం కారం కొంచెం పసుపు వేసేస్తాను స్పీడ్గా. యా, సో కారం పసుపు వేసేసిన తర్వాత ఇది. సో ఇప్పుడు ఒక్క 5 minutes. అండ్ రిమెంబర్, కారం పసుపు వేసుకునేటప్పుడు కొంచెం మీడియంలో కానీ లోలో కానీ స్టవ్ పెట్టుకుని వంట చేసుకోండి. ఇక్కడ మనము వంట చేసేటప్పుడు ఆపరేటింగ్ ద స్టవ్ ఇస్ లైక్ గ్యాస్ స్టవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది మనం కరెక్ట్గా మంచిగా ఆపరేట్ చేస్తేనే మాడకుండా టేస్టీగా వస్తుంది. లేదంటే జస్ట్ ఇలా పెట్టి అలా పక్కకి వెళ్ళి వచ్చేటప్పటికి మాడిపోతుంది. సో అందుకని చాలా జాగ్రత్తగా పక్కనే ఉండి హైలో చేసుకునేటప్పుడు చూసుకుంటూ ఉండాలి. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం టేస్ట్ చేసి సాల్ట్ సరిపోయిందిలా చూసుకుని, సరిపోకపోతే ఇప్పుడు వేసుకుని ఇంకొక లో ఫ్లేమ్లో ఒక 2 or 3 minutes ఉంచితే లైక్ 1 minute చాలు, ఎందుకంటే ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తం అంతా. సో ఉంచుకుంటే సరిపోతుంది. సో టోటల్గా ఏంటంటే ఒక 10 minutes అలా పడుతుంది అనుకుంటా. సో ఇది ఫ్రెండ్స్ బీరకాయ కర్రీ సో ఈరోజుకి. సో నెక్స్ట్ మనము చెప్పా కదా టొమాటో చారు కూడా రసం కూడా పెట్టుకుందామని. సో యా, టొమాటో రసంకి కావాల్సిన పదార్థాలు ఎలా చేస్తామో ఇప్పుడు చూసేద్దాం. సో నాకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ ఆనియన్, టొమాటో. నేను బిగ్ టొమాటోస్ 2 తీసుకున్నాను. ఆనియన్ మీడియం తీసుకోండి. అండ్ దెన్ చింతపండు, రాక్ సాల్ట్. నేను కర్రీస్లోకి రాక్ సాల్ట్ వాడతాను ఎందుకంటే హెల్త్ పర్పస్ గురించి. తర్వాత బెల్లం. సో బెల్లం మనకి టేస్ట్ నచ్చినంత, అంటే లైక్ స్వీట్గా ఉంటే ఇష్టం అని అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ బెల్లం తీసుకోండి. లేదు నాకు అంత వద్దు అని అనుకుంటే లైక్ మన టేస్ట్ బట్టి తీసుకోండి. బెల్లం వేసుకోకపోయినా చారు బాగుంటుంది, బట్ బెల్లం వేసుకుంటే చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. సో అండ్ తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు తాలింపు పెట్టుకోవడానికి కరివేపాకు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు. ఇంకా కొంచెం
టర్మరిక్ పౌడర్, కొంచెం కారం అండ్ ఉప్పు. ఆల్రెడీ లైక్ మెన్షన్ చేశాను కదా, రాక్ సాల్ట్ వాడతాను. మీరు ఏ సాల్ట్ అయినా కావాలనుకుంటే వాడుకోవచ్చు. సో తయారీ విధానం స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మీకు ఎందులో చేసుకోవాలో అది తీసుకోండి. సో చారుకి లోతుకి తీసుకోండి, ఎందుకంటే కొంచెం వాటర్ కట్టేస్తాం కాబట్టి. సో దీంట్లో ఫస్ట్ చింతపండు మీరు పట్టుకుంటే పెద్ద ఉసిరికాయ వచ్చేంత కావాల్సిన అంటారు. మొత్తం తీసుకుంటే చూడండి, అంటే లైక్ కొంచెం కొన్ని చింతపండులు అంతా రసం రాదు, ఇదైతే యాక్చువల్ రసం రాదంతా. సో మన టేస్ట్ బట్టి చూసుకోండి. అండ్ ఉల్లిపాయలు నేను కట్ చేసేటప్పుడు నేను నిలువుగా కట్ చేసుకున్నాను, బికాజ్ చారులోకి కానీ పప్పుల్లో కానీ ఇలా నిలువుగా చాలు, మంచిగా ఉడికిపోతుంది. అండ్ తర్వాత టొమాటోస్ అండ్ దెన్ రాక్ సాల్ట్ కూడా వేసేసుకున్నాను, టొమాటోస్, రాక్ సాల్ట్. సో వీటన్నిటిని ఇలాగ కొంచెం పిసికేయాలి నీట్గా. రసం అంతా, టొమాటోస్లో ఉన్న రసం అంతా బయటకు వచ్చేటట్లుగా. అండ్ దెన్ చింతపండు కూడా మంచిగా కరిగి కొంచెం ఆయన రసం బయటకు వచ్చేటట్లుగా చేసుకోవాలి. సో అప్పుడు కొంచెం ఇంకా బాగా ఉడుకుతుంది అనమాట, చారు అవుతుంది. యా, సో యాక్చువల్లీ నేను 1 లీటర్ వాటర్ వేసుకున్నాను. సో గుర్తుంచుకొని 1 లీటర్ వాటర్ అని. ఇది మరిగేటప్పటికి 1/2 లీటర్ అయిపోతుంది. బట్ ఏంటంటే చారు కొంచెం ఉన్నా అంటే ఆ రోజు వాడుకొని నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చు మంచిగా స్టోర్ చేసుకుంటే. సో నిలువ ఉంటుంది కాబట్టి మన ఇష్టం అనమాట, ఎంత కావాలి అని అనుకుంటే అంత పెట్టుకుంటే. అంటే ఆబ్వియస్లీ ఎంత తీసుకున్నా దాంట్లో 1/2 క్వాంటిటీ దాకా మరిగేటప్పటికి పోతుంది వాటర్. సో అకార్డింగ్లీ మనం తీసుకోవాలి. సో ఇప్పుడే నేను కొంచెం కారం, కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. పసుపు ఒక 1 టీ స్పూన్ వేసుకుంటాను. అండ్ దెన్ కారం ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటాను. సో కారం మన ఇష్టం ఎంత వేసుకోవాలని అనుకున్నాను, బట్ అంటే లైక్ 1 or 2 టేబుల్ స్పూన్. యా, సో కారం, పసుపు వేసేసుకున్నాను. సో ఇప్పుడు నేను చారులోకి, పప్పులోకి ఎప్పుడు లోతు కట్టి వాడతాను, బికాస్ లైక్ మనకి పోరింగ్కి ఈజీ ఉంటుంది అనమాట. సో ఇలాగా ఉప్పు కారం వేసేసాను, పసుపు కారము. అండ్ దీని మీద మూత పెట్టేస్తున్నాను. యా, దీని ఒక 5 or 10 minutes అలాగ వదిలేస్తే మీడియం ఫ్లేమ్లో. దెన్ ఆటోమేటిక్ బెల్లం వేసుకోవాలి. సో యా, సో ఒక 7 minutes 8 minutes అయ్యేటప్పటికి ఇలా అవుతుంది. సో ఇప్పుడు బెల్లం వేసేసుకోవాలి ఇందులో. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, లేదంటే అది పైకి పాపప్ అవుతుంది. సో ఇప్పుడు బాగా కలిపేసుకోండి. జస్ట్ 5 minutes ఆగితే మీడియంలో పెట్టుకోండి, ఆల్మోస్ట్ అయిపోతుంది 5 minutesలో. అప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి. సో యా, నెక్స్ట్ 5 minutes కూడా అయిపోయింది. సో చారు అయిపోయినట్లుగానే ఇంకా. సో దీంట్లో ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను తాలింపు పెట్టుకోవడానికి చిన్న గిన్నె పెట్టుకున్నా, చిన్న ప్యాన్. సో ఇప్పుడు దీంట్లో యాక్చువల్లీ లెట్ దిస్ వాటర్ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. వాటర్ ఉన్నప్పుడు వేస్తే కనుక పేలుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయిల్కి, వాటర్కి. సో సరిపోతుంది 1 or 2 టేబుల్ స్పూన్. తాలింపులో ఎప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ కోవాలి,
తర్వాత ఆవాలు, తర్వాత మెంతులు, తాలింపు పెట్టుకునేటప్పుడు కొంచెం సిమ్లతో ఒకటి వేసుకుంటాం కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పేలుతుంది. అండ్ సిమ్లో పెట్టుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకోండి చాలా, అప్పుడు స్లోగా అవుతుంది, కంగారు ఉండదు, మాడిపోతుందన్న భయం ఉండదు. అండ్ ఇప్పుడు ఇది కూడా లైట్ బ్రౌనిష్ కలర్లో వస్తుంది. సో లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినప్పుడు వచ్చేసింది. సో యూ కెన్ పుట్ దిస్ థింగ్ ఇంటూ దిస్. సో వేసినప్పుడు కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది అండ్ పైకి లెగుస్తుంది. కొంచెం చారు తీసుకుని దీంట్లో ఇలా వేసుకుని మిగిలింది దాంట్లో ఉంది అని అనుకుంటే క్లియర్ అవ్వకపోతే అప్పుడు ఇలాగా అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక్క 5 minutes, లాస్ట్ 5 minutes చూసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు కావాలంటే యాక్చువల్లీ హైలో పెట్టేసుకున్నా, ఇట్ విల్ బి డన్. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు నా కుకింగ్ వీలాగ్లో బీరకాయ ఫ్రై విత్ రసం. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా దిస్ ఇస్ మై ఫస్ట్ వీలాగ్. సో ఇలాంటి వీలాగ్స్ ఇంకా ఎక్కువ చేయాలని మీరు అనుకుంటుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, లేకపోతే వెయిట్ మీద నేను వీలాగ్ చేయాలనుకుంటున్నా, అంటే హైదరాబాద్లో అవైలబుల్ ఉన్న ప్లేసెస్ మీద కానీ, లేకపోతే ఏమైనా వంటల మీద కానీ, సో ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు నో, ప్లీజ్ కామెంట్ బిలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.